హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ వీడియో వచ్చేసేసి గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ అనమాట. సో అమ్మ కోసం షాపింగ్ చేద్దాము అని అనేసి వచ్చాము. అండ్ ఈ షాప్ ఖమ్మంలో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. లాంగ్ బ్యాక్ తీసిన వీడియో ఇది, ముకుంద జ్యువెలరీస్ అని చెప్పేసి. నేను వీడియో తీసినప్పుడు వాళ్ళు ఫస్ట్ ఓపెనింగ్ డే అనమాట, అందుకనే చాలా కలర్ఫుల్గా డెకరేట్ చేశారు. అండ్ ఆ రోజు ఎంత గోల్డ్ కొంటే అంత సిల్వర్ ఫ్రీ ఇస్తాము అనే ఆఫర్ కూడా ఉంది. అందుకనే షాప్ అంతా ఫుల్ రష్గా ఉందన్నమాట. అండ్ షాప్ కూడా ఫస్ట్ డే అవడం వల్ల కొంచెం కలర్ఫుల్గా డెకరేట్ చేసి పెట్టారు, చూడడానికి బాగుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ డిస్ప్లేలోనే ఎక్కువ ఉన్నాయి, సో దట్ మనకి వెళ్ళగానే కనిపించేస్తాయి. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా డైమండ్ జ్యువెలరీ. నాకు గోల్డ్ జ్యువెలరీ చూడగానే ఇవి కనిపిస్తుంటే ఇంకా ఇటు తిప్పేశాను అన్నమాట కెమెరా. కొంచెం ఎలా అయినా డైమండ్ అట్రాక్టివ్గా ఉంటుంది కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ అమ్మ వచ్చేసేసి బ్యాంగిల్స్ చూస్తుంది. కలెక్షన్ చాలానే బాగున్నాయి, కానీ వాళ్ళు చెప్పినట్టు ఎంత గోల్డ్ కొంటే అంత సిల్వర్ ఫ్రీ ఇస్తాము అన్నట్టు. అంటే ఆ సిల్వర్ కాస్ట్ కూడా నాకు గోల్డ్లో ఇంక్లూడ్ చేసేస్తున్నారు అని అనేసి అనిపించింది. అందుకని కొంచెం అడుగుతున్నాము ఏమన్నా చేంజెస్ ఉంటాయా అని చెప్పేసి. అండ్ ఈ గ్యాప్లో అయితే ముందు అమ్మ సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకున్నాక ఫైనల్ చేద్దాము అని చెప్పేసి. యాక్చువల్గా ఈ బ్యాంగిల్స్ అన్నయ్య పెళ్ళప్పుడు అన్నయ్యకి చెప్పాడనమాట ముందే, నాకు అమ్మకి ఇద్దరికి బ్యాంగిల్స్ తీసుకుంటాను అని చెప్పేసి. బట్ సిచ్యువేషన్స్ వల్ల అమ్మకి తీసుకోలేకపోయారు, నాకు అప్పుడే తీసుకున్నాడు వాడి పెళ్ళిలో, వాడి గిఫ్ట్ లాగా. సో అప్పుడు కొంచెం బడ్జెట్ టైట్ ఉండడం వల్ల అమ్మకి తీసుకోలేదు. సరే ఇప్పుడు తీసుకుంటాను అని చెప్పేసి ఇప్పుడు వచ్చేసామన్నమాట. నా బ్యాంగిల్స్ ఇంతకుముందు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించకపోయి ఉంటే నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా షేర్ చేస్తాను. అండ్ అమ్మ ఈ బ్యాంగిల్స్ యాక్చువల్గా ఎప్పుడో తీసుకోవాల్సింది. మా ఇంట్లో ఎవరైనా గోల్డ్ షాపింగ్ చేయాలి అంటే నేను ఖచ్చితంగా ఉండాల్సిందే, సెలెక్ట్ చేయాల్సిందే. స్పెషల్గా అమ్మకి చీర కొనాలనుకున్నా కూడా నాకు ఫోన్ చేస్తుంది, రా షాపింగ్కి వెళ్దాము అని. నేనేమో హైదరాబాద్లో ఉంటా, పాసిబుల్ అవ్వదమ్మా అని చెప్పినా కూడా నేను వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత షాపింగ్ చేస్తుంది తప్ప నేను లేకుండా వెళ్ళదు. సో ఇంకా అలాగే నాకు వెళ్ళడానికి కొన్ని డేస్ లేట్ అవుతే అమ్మ షాపింగ్ కూడా లేట్ అయిందనమాట. అండ్ ఇక్కడ ఫైనల్గా అయితే ముకుందలో చూసాం, కానీ అంత సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు అని చెప్పేసి వేరే షాప్కి వెళ్తున్నాము. కాస్ట్ రీజనబుల్గా లేదు, కానీ ముకుందలో అయితే కలెక్షన్ చాలా బాగుంది, చాలా వైడ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ముగ్ధాకి వెళ్తున్నాము. నేను ఎక్కువ జ్యువెలరీ ముగ్ధాలో అండ్ జాయ్ అలుకాస్లో తీసుకుంటాను. ఈ రెండు ప్లేసెస్లో నాకు కాస్ట్ రీజనబుల్గా అనిపిస్తుంది. అంటే వాళ్ళు వేస్తారు కదా జిఎస్టీ, ఎలాగో 3% ఉంటుంది, వ్యాట్ అని, మేకింగ్ ఛార్జెస్, ఇవన్నీ కూడా ఈ 2 షాప్స్లో కొంచెం రీజనబుల్గా ఉంటుందేమో అని అనేసి అనిపిస్తుంది. అండ్ ముగ్ధాలో కూడా అంత బాగా నచ్చలేదు అని చెప్పేసి ఫైనల్గా అయితే జాయ్ అలుకాస్కి వచ్చేసాము. నా బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, ఇంకా ఇలా చాలా ఐటమ్స్ తీసుకున్నాను నేను జాయ్ అలుకాస్లో. మంచిగా ఉంటుంది ప్రోడక్ట్. నేను యాక్చువల్గా బ్యాంగిల్స్ డైలీ యూస్ చేస్తాను, అయినా కూడా కొంచెం కూడా షైన్ తగ్గలేదు, బాగుంటుంది అనమాట ఇక్కడ గోల్డ్. అందుకనే ఇంకమ్మ నీ బ్యాంగిల్స్ ఎక్కడైతే తీసుకున్నామో అక్కడే తీసుకుందాము అని చెప్తే అక్కడికే వెళ్ళాము. అండ్ ఇక్కడ అందరూ బ్యాంగిల్స్ చూస్తుంటే నేనేమో వేరే వేరే ఐటమ్స్ అన్నీ చూస్తున్నాను. అమ్మ ఫైనల్గా బ్యాంగిల్స్ సెక్షన్కి వచ్చేసేసి ఇక్కడ సెలెక్ట్ చేసేస్తుంది అనమాట. నా పని అమ్మ పని సెలెక్ట్ చేయడము. అండ్ కాస్ట్ మాట్లాడేటప్పుడు కూడా మోస్ట్లీ నేను ఉంటాను, బికాస్ నాకు ఇంట్రెస్ట్ అనమాట ప్రతిదీ తెలుసుకోవడము. ఎంత కాస్ట్ వేస్తున్నారు అంటే ఆ కాస్ట్ని ఎలా డివైడ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడం నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎవరి హెల్ప్ లేకుండా రేపు పొద్దున షాపింగ్కి వెళ్తే నేను మాట్లాడుకోలేస్తాను కదా అని చెప్పేసి. సో ఇక్కడైతే ఫైనల్గా అమ్మ సెలెక్షన్ అయిపోయింది. ఎస్టిమేషన్ వేయిస్తున్నారు అనమాట. నేను మీకు లాస్ట్లో చూపిస్తాను తీసుకున్న బ్యాంగిల్స్. మోస్ట్లీ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా, బట్ కనిపించకపోతే లాస్ట్లో మొత్తం క్లిప్ ఒకటి యాడ్ చేస్తాను ఓన్లీ బ్యాంగిల్స్వి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఈ బ్యాంగిల్స్ మొత్తం వచ్చేసి 4 lakhs వరకు పడింది కాస్ట్ అయితే. అండ్ ఈచ్ నాకు వెయిట్ గుర్తులేదు, ఒక్కొక్కటి 10 grams వరకు ఉందనుకుంటా, 10 to 12 grams మధ్యలో ఉన్నట్టు గుర్తు. బికాస్ ఈ వీడియో ఎక్కడో లాంగ్ బ్యాక్ తీసుకున్నాము. అండ్ కాస్ట్ ఫైనల్ అయిపోయింది, అన్న పేమెంట్ చేసేసి ఇంటికి వచ్చేసాము. ఇక్కడ మీకు బ్యాంగిల్స్ క్లియర్గా చూపించాలి అని చెప్పేసి చూపిస్తున్నాను. నాకైతే బ్యాంగిల్స్ చాలా బాగా నచ్చాయి. అండ్
ఇవి అంటే లాంగ్ రన్‌లో మంచిగా యూజ్ అవుతాయి. బెండ్ అవ్వవు. డైలీ యూజ్‌కి కూడా పనికొస్తాయి. బికాజ్ నా బ్యాంగిల్స్ నేను డైలీ యూజ్ చేస్తున్నాను. మేము తీసుకున్న డిజైన్ అయితే ఇది. హోప్ మీకు నచ్చిందని అనేసి అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి.